దారే లేని ఊరు ఉంటది, కరెంట్ లేని ఊరు ఉంటది, నీళ్లు కూడా లేని ఊరు ఉంటది. కానీ గుడి లేని ఊరిని ఎక్కడన్నా చూశారా? ఉండరా, ఉండదు కదా. ఉండదు, అలాంటి ఊరే ఉండదు. ఎందుకో తెలుసా? ప్రతి గుడిలోని దేవుడు ఉంటాడని కాదురా, ఆ గుడి ఆ దేవుడిగా చెప్పాలని, ఆ కథ మనకు గుర్తుండిపోవాలని కడతారా. మన రామాలయం సీతను కాపాడుకున్న రాముడు కథ కాదు చెప్పేది. అలాగైతే అది ప్రేమ కథ మాత్రమేది కదా. ఆహా, రాముడి సమస్య తనదనుకున్న హనుమంతుడి కదా. ధర్మం వైపు ఉన్న రాముడికి మేమున్నామని నిలబడ్డ వానరుల కథ. అధర్మంపై గెలవడానికి యుద్ధం చేసిన సైన్యం కథ అది. అందుకే రామాయణం లోక కళ్యాణం కోసం జరిగిందంటారు. ప్రతి భజనలోనూ చెప్పుకునే ఈ కథ ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడాలని చెప్తాం. ఈ రోజు అవ్వాలరా.